సిటీ నివేదికలో రాసింది. దరిద్రం ఏంటో తెలుసా? ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. మనం టీటీడీ అంటున్నాం. టీటీడీ కాదు, రాష్ట్రంలోని అనేక హిందూ దేవాలయాల్లో ఈ కల్తీ జరిగింది. శ్రీశైలం దగ్గర మొదలు పెడితే అనేక చోట్ల కల్తీ జరిగినట్టుగా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అంటే ఎంటైర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా కలుషితం చేశారు. మరి దీని మీద నిన్న ప్రవేశపెట్టారు నోటు. దీని మీద వైసీపీ నుంచి సమాధానం రావు. ఈ నోటు గురించి సాక్షిలో ఎక్కడ వార్తలు రావు. ఈ నోటు గురించి వైసీపీలో ఎవరు మాట్లాడరు. అరే నిన్నటిదాకా లడ్డు మీద మాట్లాడాలని మీరే కదా. ఎస్, ప్రభుత్వం పెట్టింది. అందులో ఏదైనా తప్పు అయితే ఇదిగో ఇది తప్పు, ఇదిగో ఆధారం ఇది అని చూపించండి. సిటీ నివేదిక తప్ప, టీడీపీ సభ్యులు చెప్పింది తప్ప, మీరు నివేదికలు తొక్కుపట్టింది తప్ప, కల్తీ జరిగింది అని వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నది తప్ప, అది కూడా పెట్టారు. నేను అది కూడా చెప్పారు. శాసన మండలిలో స్వయంగా మంత్రులు అనేక సందర్భాల్లో చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీలు కొద్దిగా బుర్రబెట్టి మాట్లాడాలి. కల్తీ జరగలేదు అంటున్నారు కదా, మీ చైర్మన్ జరిగిందని ఒప్పుకున్నాడు కదా, జరగలేదని మీరు ఎలా అంటారయ్యా అని చెప్పి నేను నారా లోకేష్ కూడా కొంచెం ఫైర్ అయ్యాడు. ఎందుకంటే కల్తీ జరగలేదు అంటున్నారు. వాళ్ళు చేసింది మహాపాపం, ఘోరాతి ఘోరం. వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, అలాగే బొమ్మాన కరుణాకర్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరు చైర్మన్లు ఒప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్సీలు కానీ దాన్ని ఒప్పుకోరు.